ఈ వార్త ముందు చూస్తే ఆక్యుపెన్సీ ఇచ్చిన రోజు నుంచే ఆస్తి పన్ను ఒక క్వశ్చన్ మార్క్. ప్లానింగ్ పోర్టల్కు పన్ను మాడ్యూల్ అనుసంధానం. అపార్ట్మెంట్లో ఫ్లాట్లన్నీ పన్ను పరిధిలోకి వచ్చేలా చర్యలు. కొత్త అపార్ట్మెంట్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసినప్పుడు అందులోని ఫ్లాట్లకు ఆస్తి పన్ను అమల్లోకి రాబోతుంది. ఆక్యుపెన్సీ కోసం బిల్డర్ దరఖాస్తు చేసినప్పుడే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొన్న వాటి యజమానులు కూడా ఆస్తి పన్ను విధింపులకు దరఖాస్తులు పెట్టాలి. దీంతో అపార్ట్మెంట్కి ఆక్యుపెన్సీ జారీ, అందులోని ఫ్లాట్లకు ఆస్తి పన్ను విధింపు ఒకేసారి జరిగిపోతుంది. ఈ విధానంతో ఆస్తి పన్ను నుంచి ఎవరూ తప్పించుకునే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన విధానంతో మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రంలోనే అమలు చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ప్లానింగ్ మోడల్ సర్వీసెస్ పోర్టల్కు పుర నగరపాలక సంస్థలోని ఆస్తి పన్ను మాడ్యూల్ను అనుసంధానించనున్నారు. దీనివల్ల కొత్త అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తయి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం వాటి యజమానులు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే ఆ సమాచారం రెవెన్యూ విభాగానికి వస్తుంది. దీని మీద పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసే ముందు ప్లాన్ ప్రకారం బిల్డర్ నిర్మాణం చేపట్టారా లేదా ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో సిబ్బంది పరిశీలిస్తారు. ఫ్లాట్ కొలతల మేరకు పన్ను విధిస్తారు. కమిషనర్ల ఆమోదంతో ఒకవైపున ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయడంతో పాటు అదే రోజు నుంచి ఫ్లాట్లకు ఆస్తి పన్ను అమల్లోకి వచ్చేలా చర్యలు చేపడతారు. పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు 100% వేళకు ఆస్తి పన్ను వర్తింపజేసేలా విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరించాలి పురపాలక శాఖ నిర్ణయించింది. వీటిని విశ్లేషించి ఆస్తి పన్ను పరిధిలోకి రానిళ్లను గుర్తించి నోటీసులు ఇవ్వబోతున్నారు. ఈ విధంగా పన్ను నుంచి ఏ గృహము తప్పించుకునే అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో దాదాపు 40 లక్షల ఇళ్లు, ఇతర నిర్మాణాల నుంచి ఏటా 2,300 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలు అవుతుంది. పన్ను పరిధిలోకి రాని నిర్మాణాలు ఇంకా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. వీటిని గుర్తించేందుకు విద్యుత్ కనెక్షన్ల వివరాలు తీసుకుని వాటి ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. విద్యుత్ కనెక్షన్ల వివరాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్రం 3 విద్యుత్ పంపిణీ సంస్థలకు పురపాలక శాఖ లేఖ రాయబోతుంది. ఈ రెండో పాయింట్ చాలా మంచిది. ఎవరైతే ఆస్తి పన్ను కట్టకుండా కరెంటు మాత్రం కట్టుకుంటున్నటువంటి వాళ్ళు, అంటే ఆక్యుపై చేసుకున్నటువంటి ఇళ్ళు, బీఫారాలు ఇళ్ళు, ఇట్లాంటి వాటిలో ఉంటాయన్నమాట. ఇది ఒక ఆస్పెక్ట్, మంచి ఇష్యూ. నెంబర్ 2 వచ్చేటప్పటికే దానికి కూడా ఆస్తి పన్ను కట్టేటటువంటిది. అయితే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఇవాళ కొంటే అంటే బిల్డరు కడుతూ ఉండగానే కొనేస్తారు. 5 లక్షలు 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేసి అది చేతికి వచ్చాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. కాకపోతే మనం లోన్ తీసుకోవాలంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కావాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వగానే ఆస్తి పన్ను వేసేస్తారండి. అంటే ఇవాళ మనం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకుంటే 2-3 ఏళ్ల దాకా అక్కడ ఫ్లాట్లోకి వెళ్ళకపోయినా ఆస్తి పన్ను మాత్రం కట్టాల్సిందే. ఇది కొత్త బాధుడు.